ఎప్పుడు లంచ్ బాక్స్ రెసిపీస్ లేదంటే దోస, చపాతీకి కాంబినేషన్ కర్రీసేనా వీడియోస్ చేయడం. ఈసారి పరాటాకి కుర్మా చూపిస్తా. నిజంగా ఎప్పుడు మీరు హోటల్లో కూడా ఆ టేస్ట్ చేసిండరు. అంత బాగొస్తది నేను చెప్పిన విధంగా చేస్తే. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని షాజీరా, బిర్యానీ ఆకు అవి ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి 1 ఆనియన్, టమాటో కట్ చేసి వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేయాలి. మగ్గిపోయిన తర్వాత ఈ గ్రీన్ పేస్ట్ ఉంది కదా, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. దీనికి కావాల్సినవి అయితే కొంచెం కొబ్బరి, 1 ఆనియన్, ఒక 3 నుంచి 4 గ్రీన్ చిల్లీ, కొన్ని గసగసాలు, కొంచెం కొత్తిమీర, వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడే చెప్తున్నాను, ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేసేయండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచి తర్వాత నేను ఈ వైట్ శనగలు అంటే కాబూల్ శనగలు ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్నాను. వాటర్తో సహా వేసి ఉప్పు కారం సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచితే కుర్మా రెడీ అయిపోతుంది. మరి అయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.